ఇక ఆలస్యం చేయకుండా మన మధ్యలో ఉన్న ప్రియ సోదరులు అలాగే దైవజనులు అనేకమైన ప్రాంతములలో గొప్ప సేవా పరిచర్య జరిగిస్తూ యవనస్తులను దేవుని వైపు నడిపించినటువంటి బ్రదర్ జాన్ గారు మన మధ్యలో ఉన్నారు. వారు మన మధ్యలో ఉండటం మనందరికీ ఎంతో దీవెనకరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బ్రదర్, మీ పాటలు మా వాళ్ళు ఈ 40 రోజులు 40 సార్లు పాడారు. దేవునికి స్తోత్రం. రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నేను మాత్రమే నేను నమ్మానయ్యా. ఈ 2 పాటలు 40 రోజులు 40 సార్లు పాడారు మా వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మరి వారి నోట విన్నామన్నా మరి మెల్లగా చెప్తున్నారు. తృప్తిగా లేదు, ఇంకా తృప్తిగా లేదు, అస్సలు తృప్తిగా లేదు. పైన సీలింగ్ ఊడితే బాగుండు కదా. దేవునికి స్తోత్రం. సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుస్తూ అని ఆహ్వానిద్దాం. హల్లెలూయా. పిల్లలు, ఈ రాత్రి మీతో కలిసి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ విశేషమైన కృపకై ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అట్లాగే నన్ను ప్రేమతో ఈ రాత్రి ఆహ్వానించినటువంటి దైవజనులు మరి కృపారక్షణయ్య గారికి నా ప్రత్యేకంగా వందనాలు. అమ్మగారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటివరకు మంచిగా దేవుని వాక్యాన్ని మనకి అందించినటువంటి ప్రసాదరావయ్య గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. కుడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్మల్ని అందరం దీవించునుగాక. బైబిల్ గ్రంథాలు తెరవండి. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనాన్ని మనం అందరం చదవడానికి ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18వ వచనం. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. చదివిన ఈ లేఖనాన్ని ప్రభు మనందరి కొరకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. సో లేఖనాన్ని వివరించుకునే ముందు పాట పాడుదాం. నేను మాత్రమే నేను నమ్మాను. మైనర్ స్టార్టింగ్ మేజర్ ఉంటే తర్వాత మైనర్ కాదు. సకలము నీదేనయా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. చప్పలు కొడుతూ పాడదాం. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా.
సమకూర్చే శ్రీమంతుడికి స్తుతి పాడదామా? నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. నీవు సెలవీయగా కలుగనిదేముంది, వాక్కును పంపగా జరుగనిదేముంది. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడేదనయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా, సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. నా ముందు నీ ఉండగా ఎదురొచ్చువాడెవడు, కార్యము చేయగా అడ్డుపడువాడెవడు. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదనయ్యా. యుద్ధము నీదేనయ్యా ఓ శూరుడా, ముందుకు సాగేదనయ్యా. జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా, జయమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, జయమిచ్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం. అందరం కలిసి నిన్ను చప్పలు కొడుతూ ప్రభుని గణపరచండి. నీవు మాత్రమే, నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా ఓడించు వాడెవడు. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో దాగేదనయ్యా. సాయము నీదేనయ్యా సహాయకుడా, నీలో బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా, బలమిచ్చువాడవయ్యా నీ పిల్లలకు, బలమిచ్చువాడవయ్యా. కృప చూపువాడవయ్యా నీ పిల్లలకు, కృప చూపువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా నీ పిల్లలకు, సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీవు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. తలలు వంచుదాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం.
ప్రేమగల తండ్రి, దయాళుడా, నిత్య సహాయకుడా, నీకు వందనాలు. ఈ చివరి ముగింపు కూడిక నీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఫలభరితమైన మాటలు నీ యొద్ద మా కొరకు పుష్కలంగా దాచబడి ఉన్నాయి. నీ మాటల యొక్క జీవం మా జీవితాలకు ఎంతో అవసరమై ఉంది. ఈ రాత్రి మేము బ్రతుకున్నట్లు దయతో మీరు మా అందరితో మాట్లాడండి. గాయపడిన హృదయాలు ఉన్నారు, వారికి నీ మాటలో దొరికే ఒక స్వస్థత నిత్యముగా వారికి కలగాలి ప్రభువా. అలసిపోయి ఆదరణ లేక కొట్టుమిటాడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ రాత్రి మీరే అతి స్పష్టంగా నీ బిడ్డలందరితో మాట్లాడండి. నన్ను మరుగు చేయండి, మీరే మహిమనందండి. ఈ దీనుడుగా నేను ఒక మాట అడుగుతున్నాను, రొట్టె విరిచినట్లు నీ లేఖనాలన్నీ మా కొరకు విరిచి ఆహారముగా వడ్డించి మమ్మల్ని బ్రతికించమని యేసు నామములో మిక్కిలి వినిమితి అడిగి పెట్టుకుంటారు మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుని లేఖనాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. 10:30కల్లా నేను ముగించాలి. శ్రద్ధగా ఆసక్తితో దేవుని మాటలు ఆలకించమని ప్రేమతో కోరుతున్నాను. మనం చదివిన ఈ 18వ వచనంలో 30వ అధ్యాయం 18వ వచనం, మీ యందు దయ చూపవలెనని ఆయన ఆలస్యం చేస్తున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులే. దేవుని సార్వభౌమత్వం తన పిల్లల పట్ల ఎలాగుందో చాలా స్పష్టంగా తెలియజేసినటువంటి వచనం ఇది. కొన్నిసార్లు మన ప్రార్థనలకి జవాబు రాని వైనం, ఎందుకు పరలోకం మన విషయంలో మౌనంగా ఉంటుందో కూడా కొన్నిసార్లు అర్థం కాదు. చేసి కొన్నిసార్లు మనము మోగబోయిన పరిస్థితులు ఉండొచ్చు, కానీ వీటన్నిటికీ లేఖన ఒకే ఒక సమాధానం, ఈ ఆలస్యాల వెనక దాగి ఉన్నది దేవుని దయ మాత్రమే. హల్లెలూయా. ఆయన కరుణించడం కొరకు మనందరి కొరకు నిలవబడతాడు. ఆయన నిలవబడిన తర్వాత మనందరికి ఏం చేస్తాడంట? ఆయన న్యాయము తీర్చు దేవుడని. ఈ 18వ వచనంలో దయ ఉంది, దేవుని కనికరం ఉంది, దేవుని న్యాయం ఉంది. మనుషుల కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు విఫలమై ఉండొచ్చేమో, వ్యవస్థల మీద పెంచుకున్న ఆశలో నిరాశగా మిగిలిపోవచ్చేమో, కానీ దేవుని నిమిత్తము కనిపెట్టుకున్న వారు దరిద్రులు ఎవరు? నిశ్చయముగా వారు దేవుని చేత ధన్యులుగా మార్చబడుదురుగాక. 39 దినాలుగా మీ ప్రార్థనలు ఏంటో నాకు తెలియదు, మీ విజ్ఞాపనలు ఏంటో నాకు తెలియదు, మీరు దేని కొరకు ఏడ్చారో, ఎందుకు మదన పడుతూ దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి ఈ చివరి కొడుకులో మాత్రం తప్పక ఆయన దయను మీరు తిరిగి పొందుకుని వెళ్ళాలా. హల్లెలూయా. వెళ్ళేటప్పుడు కనికరించబడే తిరిగి వెళ్ళాలా. మీ జీవితాల్లో ఎప్పటి వరకు అన్యాయాన్ని ఎదుర్కొని ఉండొచ్చు, కానీ ఈ రాత్రి మాత్రం ఒక అద్భుతమైన రాత్రి. ఏంటంటే తప్పక ఆయన న్యాయాన్ని పొందుకొని మీరు వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారు ఏమవుతారంట? ధన్యులని చెప్పాడు కదా. 39 దినాలుగా మీరు ఏం చేస్తున్నారు? దేవుని సన్నిధిలో కనిపెట్టుకుంటున్నారు. నిశ్చయముగా మీ స్థితిగతులను ప్రభువు నిశ్చయముగా మార్చునుగాక. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఒట్టిగా తన పిల్లల్ని తిరిగి పంపేవాడు కాదు. ఆకలితో 3 దినాలుగా నా యొద్ద ఉన్నారు, వీళ్ళని ఒట్టిగా పంపకూడదని ఎరిగి ఉన్న దేవుడు ఇచ్చట మీకెక్కడైనా రొట్టెలు కలవని అడగలేదు. ఆయన ఒట్టి కడుపులతో ఖాళీ కడుపులతో పంపడానికే ఆయనకి ఇష్టం లేదంటే ఎన్ని దినాల కొరకు చెప్పండి? 3 దినాల కొరకే ఆయన ఖాళీ కడుపులను చూశాడంటే 39 దినాలుగా మీరు దేవునితో గడుపుతున్నప్పుడు మీ ఖాళీ అయిపోయిన పరిస్థితులు చూడ్డా చెప్పండి? మీ హృదయానికి అయిన గాయాన్ని చూడ్డా? మీ జీవితంలో మిగిలిపోయిన దుఃఖాన్ని చూడ్డాయినా? ఈ కడుపుని ఎవరు చూడగలుగుతారు? లోకం చెప్పేది చెప్పండి. ఇదేమో ఎవరు చూస్తారంట? అవునా? కడుపేమో తల్లి చూస్తే జోవేమో ఏమో ఎవరేం చూస్తారో నాకు తెలియదు, కానీ ఆయన మాత్రం నీ ఖాళీ అయిపోయిన పరిస్థితిని తప్పగా చూడబోతున్నాడు.
ఎందుకు ఖాళీ అయ్యావో, ఎందుకు జీరో అయ్యావో, మరలా దాన్ని ఎలా రెన్యూ చేయాలో, ఎలా రీబిల్డ్ చేయాలో, ఎలా రీస్టార్ట్ చేయాలో అంత కథ మొత్తం ఎవరి చేతిలో ఉంది? ఆయన ఈ రాత్రి చెప్తున్న మాట ఏంటంటే, నీ కొరకు నేను ఉన్నాను. హల్లెలూయా. సో ఈ 18వ వచనంలో నేను అంతా వివరించను కానీ ఒక వచనాన్ని మీతో నేను మాట్లాడతాను. ఆ 18వ వచనంలో 2వ లైన్లో ఒక మాట ఉంది. ఏమని? మిమ్మును కరుణింపవలెనని ఆయన ఏమై ఉన్నాడంట? నిలువబడి ఉన్నాడు. చెప్పండి ఆ పదం. ఈ రాత్రి నేను చెప్పే ఒక మాట ఏంటంటే, ఆయన నిలబడే దేవుడు. హల్లెలూయా. నిలబడే దేవుడు అంటే అర్థం ఏంటంటే కదలకుండా ఉండేవాడని కాదు, ఆయన ఏ సహాయం చెయ్యనివాడు అని కూడా కాదు, కేవలం చూస్తాడు కానీ చలనం లేదు అనే ఆలోచన కూడా రానిమ్మకండి. కారణం ఏంటంటే ఆయన నిలవబడ్డాడు అని అంటే మీకు అర్థమవడానికి ఒక విషయం చెప్తాను. సహజంగా లోకం యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, నువ్వు దుఃఖపడినా వాళ్ళు చూస్తారేమో కానీ ఆ దుఃఖానికి నివారణ వాళ్ళు చూపించరు, చేయడానికి ముందుకు రారు. తల్లిదండ్రులు ఎంత కష్టపడి చదివించినా పిల్లలు ప్రయోజకులైన తర్వాత ఆ పిల్లలు తమ తల్లిదండ్రుల యొక్క ప్రయోజనార్థమై మేము ఈ స్థితి దాకా వచ్చామన్న సంగతి వారు గుర్తుపెట్టుకుంటే వృద్ధాప్యులు వారిని వదిలేస్తారా? చెప్పండి, వదలరు కదా. ప్రాణ స్నేహితులు చూడండి, కష్టకాలంలో వారు మన నుండి మేలు పొందిన తర్వాత ఏదో కొంచెం వాళ్ళు పైకి నిలబడిన తర్వాత వాళ్ళకి ఏమైనా మనం గుర్తుంటామా? గుర్తుండం. కారణం ఏంటంటే మానవునికి ఉన్నటువంటి సహజ లక్షణం ఏంటంటే స్వార్థం. వాడు తన ప్రయోజనమే చూసుకుంటాడు కానీ ఎదుటివాడి ప్రయోజనం ఎప్పటికీ అది ఎక్కడ దాకా వచ్చేసిందంటే, ఒకప్పుడు బయట వాళ్ళ దాకా ఉండేది, ఇప్పుడు అలా లేదు. రక్తాన్ని పంచు పుట్టుకున్న పిల్లల దాకా వచ్చేసింది. భర్తను కోల్పోయిన ఒక ఇల్లాలు తన ఆడపిల్లల జీవితాల్ని బాగా తీర్చిదిద్దాలన్న ప్రయాసతో రెక్కల ముక్కలు చేసుకొని బాగా చదివించి వారికి ఉద్యోగాలు వచ్చేదాకా ప్రయాసపడమే కాదు, వారికి మంచి వివాహాలు కూడా జరిగించి ఓ ఇంటికి వారి ఇరుని పంపించింది. ఆవిడ అనుకుంది, నేను భర్త లేకపోయినా ఇక్కడ దాకా న్యాయం చేశాను నా పిల్లలకి, సో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు కదా, నాదే ఉందలే ఏదో ఒక 2 మెతుకులు తింటే ఆ పూట వెళ్ళిపోతుంది, నేను ఎలాగోలా బ్రతకొచ్చు అనుకుంది. కానీ వీళ్ళ గురించి ఆలోచించింది కానీ తన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించుకోలేదు. పాపం పడిపోయింది, కళ్ళు తిరిగి. ఎవరో హాస్పిటల్లో జాయిన్ చేస్తే డాక్టర్ గారు అన్నాడు, స్ట్రోక్ వచ్చింది సార్ ఆవిడకి, ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం, ప్రాపర్గా మంచి ట్రీట్మెంట్ అందించాలంటే వాళ్ళు ఈ 2 అమ్మాయిలకి ఫోన్ చేశారు, అమ్మ రుణం తీర్చుకొని టైం వచ్చిందిరా త్వరగా రండి అని. కానీ వాళ్ళు ఏం చేశారంటే వస్తామని చెప్పారు కానీ అటు నుండి ఎటువంటి ప్రతిస్పందన లేదు. ఈ సొంత పిల్లలు సొంత తల్లి విషయంలో వారు చేసిన అగత్యం చూడండి. పెద్ద ఆయన ఫోన్ చేసి అన్నాడు, అరే మీరు ఈ జీవితాన్ని అనుభవిస్తున్నారంటే అమ్మ చేసిన త్యాగం చాలా దాగి ఉందరా, మీరు తినే ప్రతి మెతుకు మీద అమ్మ పేరు ఉందరా, రుణం తీర్చుకున్న టైం రండి రాని ఫోన్ చేస్తారు. రాలేదండి. ఎందుకు రాలేదో తెలుసా? అక్క వెళ్తుందని చెల్లి ఆగిపోయింది, చెల్లి వెళ్తుందని అక్క ఆగిపోయింది. మొత్తానికి ఈయనే పెద్ద ఆయన ఫోన్ చేసి అన్నాడు, అమ్మ చచ్చిపోయింది, ఇప్పుడన్నా వస్తారా రారా. ఈ మరణ వార్త విన్న తర్వాత 2 కూతురు పరిగెత్తుకుని వచ్చారు. ఎందుకు ఆగారో చెప్పనా? ఈ టైంలో ముందు ఎవరు వెళ్తే వాళ్ళ హాస్పిటల్లో ఎవరు ముందు వెళ్తే హాస్పిటల్ ఏం చేయాలి? వాళ్ళే డబ్బులు కట్టాలి. నేను ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? వీళ్ళెవరో సొంత కూతుర్లు, ఎవరికి నిలబడాలి వీళ్ళు కదా. నాన్న లేకపోయిన అమ్మాయి మా కొరకు ఇంత చేసింది అన్న కాస్తైన కృతజ్ఞత కలిగి ఉండేవాళ్ళు అయి ఉంటే అమ్మను మర్చిపోతారు వాళ్ళు. ప్రస్తుతం ప్రపంచం ఇట్లాగే ఉంది. స్వార్థం. నిలబడితే మన చేతికి ఏదైనా అంటుకుంటుందేమో, మనం ఎక్కడైనా ఇరుకులో పడతామేమో, మనకెందుకు రిస్క్ వచ్చింది, ఎవడ కర్మకాడిని వదిలేద్దామని మానవ జాత అంతా ఇట్లాగే చేతులు కట్టుకుని చోద్యం చూస్తుంది. కానీ ఈ రాత్రి నా ప్రభు నీతో చెప్పే మాట ఏంటో తెలుసా? నీ కొరకు మనుషులు ఉన్నా లేకపోయినా నేను నీ పక్షంగా నిలవబడి నీకు న్యాయం చేస్తా. హల్లెలూయా. ఎప్పటిదాకా మనుషులు ఏంటో నీకు తెలుసు, వాళ్ళు ఎలాగ నేను మోసం చేశారో తెలుసు, వాళ్ళు ఎలా నేను గాయం చేశారో, వాళ్ళు ఎలా నేను బాధ పెట్టారో నీకంతా తెలిసిందే. కానీ రాత్రి నేను ఒక ఆయన గురించి చెప్తున్నాను, ఆయన మోసపోయిన హృదయాన్ని మరల మంచిగా చేయవాడు. మనుషులు గాయం చేశారేమో కానీ ఈ రాత్రి మాత్రం ఆయన తానే గాయాలు కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ గాయం ఎవరు చేసినా సరే, ఆ మోసం చేసిన మనుషులే అయినా సరే,
ఆ మనుషుల వల్ల నీకు న్యాయం జరగకపోవచ్చేమో, గాయం చేసిన మనుషుల వల్ల నీకు ఎటువంటి ప్రతిఫలం పొందలేదేమో, కానీ తనకు ఎటువంటి సంబంధం లేకపోయినా ఈ రాత్రి నువ్వు ఆయన మీద కనిపెట్టుకొని ఆధారపడుతూ బ్రతుకుతున్న ఒకే ఒక్క కారణానికి ఆయన ఈ రాత్రి చివరి 40 కొడుకులు నీకు ఇచ్చే ఒక స్టేట్మెంట్ ఏంటంటే, నేను నిన్ను కరుణించడం కొరకు ఇక్కడ నిలబడతాను. హల్లెలూయా. అంటే ఆయన మన పక్షంగా మారాడు అంటే బైబిల్ చెప్తున్న మాట, ఇంకా మనకు విరోధి ఎవడున్నాడు చెప్పు? ఉన్నదా లేదా? రోమపత్రికలు 8వ అధ్యాయంలో ఏమంటాడు? ఆయన మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? ఇంకా బాధించేవాడు ఎవడు? నేను శిక్షించేవాడు ఎవడు? నీ మీద నింద మోపేవాడు ఎవడు? నీ మీద తప్పు మోపేవాడు ఎవడు? ఆయనే తన కనికరాన్ని విస్తారంగా చూపినప్పుడు దాన్ని కొట్టివేయడం ఏ మానవ బలానికి సాధ్యము కాదు. అంతే. స్తోత్రం కలుగునుగాక. సో నువ్వు ఏది కోల్పోయావో నాకు తెలీదు, ఏది చేజారిపోయిందో నాకు తెలీదు, నీ పరిస్థితి ఎంత కఠినంగా ఉందో నాకు తెలీదు, కానీ ఆయన నిలవబడితే నీ పక్షముగా, నీ తోడుగా, నీ ప్రక్కన నిలవబడితే కథ ఎలా మారుతుందో ఒక టైం ఉంటే ఒక 2 విషయాల నుంచి నేను మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. రండి ఒకసారి యోబు గ్రంథం దగ్గరికి మనం అందరం వద్దాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1 3 వచనాలు ఒకసారి చదువుదాం. ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడు ఉన్నాడు. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడై యెహోవా యందు లేదా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై చెడుతనాన్ని విసర్జించిన. ఇది అతని యొక్క నేచర్ దేవునిలో. రెండవ విషయం అంటాడు, అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలు. అది అతను సంపద రాస్తున్నాడు. ఇక్కడ అతనికి ఎన్ని వేల గొర్రెలు ఉన్నాయి? 7,000 గొర్రెలు ఉన్నాయి, 3,000 ఒంటెలు ఉన్నాయి, 500 జతల ఎద్దులు ఉన్నాయి, 500 ఆడ గాడిదలను కలిగి బహుమంది పనివారితో అతడికి ఆస్తిగా ఉండేను కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడు. స్తోత్రం కలుగునుగాక. యోబు సంగతి మనకి బాగా తెలుసు. కారణం ఏంటంటే అతడు పడిన యాతన అంతా ఇంత కాదు. మానవుడు భరించలేనటువంటి కఠినమైన బాధలని తాను ఎంతో భరించుకుంటూ వచ్చాడు. కానీ ఇతని గురించి లేఖనం ఏమని మాట్లాడుతుందో చెప్పన? ఇతడు ఒక యథార్థవంతుడు. చెప్పండి, ఎవరు? న్యాయంగా బ్రతికిన వాడే, చెడుతనాన్ని విసర్జించిన వాడు. దేవుడు అంటే ఇతనికి అపారమైన భక్తి ఉంది, భయము కూడా పుష్కలంగా కలిగి ఉన్నాడు. కానీ ఇతడు ఎంత ఆస్తిపరుడని రాశాడు అంటే 7,000 గొర్రెలు ఉన్నాయి. అర్థమవుతుందా? 3,000 ఒంటెలు ఉన్నాయి. ఇతనికి ఏమీ తక్కువ లేదు. కారణం ఏంటంటే బైబిల్లో మనం చదివాం కదా 3వ వచనంలో, తూర్పు దిక్కు జనులందరిలో ఇతడు ఎలాంటి వాడు? ఏ దిక్కులో? తూర్పు దిక్కు అంటే మాటల మండలం కాదన్నా, జిల్లా కాదు, స్టేట్ కాదు, కంట్రీ కాదు, ఓ దిక్కు అతడే వ్యాపించిపోయి ఉన్నాడంటే అతడు ఎంత కుబేరత్వాన్ని కలిగి ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. మేము మాట అడుగుదాం అనుకుంటున్నాను. యోబు గారింటికి మనం అందరం కలిసి దేవుడితో పాటు వెళ్తే మన కళ్ళు దేని మీద ఉంటాయంటారు? చెప్పండి సార్. అవునా? ఒక ఇంటికి వెళ్ళాం అనుకో, మనం ఆ ఇల్లు ఎంట్రన్స్లో అట్మాస్ఫియర్ అంతా చూసి ఆహా అనిపిస్తుంది మనకి. అవునా కదా? ఆ ఇంటి ముందున్న బెంచ్ గారు, అవునా కదా? ఆ కట్టిన డబుల్ స్టేర్ బిల్డింగ్లు చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. నేను నర్సరావుపేట సైడ్ ఒక హౌస్ ఓపెనింగ్కి వెళితే, ఆయన సమీక్ష గవర్నమెంట్ ఎంప్లాయ్, మంచి ఇల్లు కట్టాడు. సో రిబ్బన్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత ప్రేయర్ అంతా అయిపోయింది. మేము భోజనం చేయడానికి కూర్చున్నాం గదిలో, కొత్త ఇల్లు కదా. సో ఆ గోడ అటువైపు చాలామంది ఆడవాళ్ళు మాట్లాడుకుంటుంటే ఒక ఆవిడ అంది, భలే కట్టాడే సుబ్బారావు అంటుంటే, ఆ ఊరికే కట్టాడండి, ఎన్ని కొంపలు ఆరిపేశాడు అంది. గమనించండి. అంటే మన చుట్టూ ఎంత ఉన్నా సరే ప్రజలు దాన్ని అంగీకరించరు. అది నువ్వు న్యాయంగా సంపాదించామన్న సంగతి అసలు వాళ్ళకి అసలు అంగీకరించరు కూడా. వాళ్ళు ఏదో కొంపలు కూడా చేసాడు ఏదో, ఎందుకంటే తాను చేసే ఉద్యోగం కూడా ఎలాంటిదంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కదా. సో ప్రజల్లో ఉండేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, యోబు ఎవడికి అన్యాయం చేశాడని ఎంత పోగొట్టుకున్నాడు చెప్పు? ఇప్పుడు దేవుడు అన్నాడు, ఇతని ఇంటికి వెళ్ళినప్పుడు మన కళ్ళేమో అతని ఆస్తిపాస్తుల మీద పడితే దేవుడు అంటున్నాడు ఇతడు ఒక యథార్థపరుడు. ఆస్తిపరుడు అంటలేదు ఆయన, ఇతడు న్యాయంగా బ్రతుకుచున్నవాడు. ఇతనికి దేవుడు అంటే అపారమైన భక్తి, భయాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకని మొదటి వచనం అంతా దేవునితో అతనుకున్న సహవాసం, 2వ వచనం అతనుకున్న సంతానం, 3వ వచనం అతనుకున్న సంపదలన్నీ రాసుకుంటూ వచ్చాయి.
ఇతనుకున్న ఎంత సంపద ఒక్క పూటలోనే పోగొట్టుకున్నాడు. ఎప్పుడు? ఎంతలో పోగొట్టుకున్నాడు? ఒక్క పూటలోనే. నా మాటలు విన్నారు. మీ ఆయన బయటికి వెళ్ళమని ఒక 500 ఇచ్చి ఏమని తెమ్మన్నాడు అనుకో, వెళ్ళిన ఒక ఆయన 5 నిమిషాలకి జోబులో చేతులు పెట్టుకుంటే ఎక్కడో పడిపోని అన్నాం అనుకో, ఇల్లు ఎలా ఉంటుందంటావు? మామూలు జస్ట్ ఆస్కింగ్. ఎట్లా ఉంటుంది సార్? 500 దగ్గరే ఆ రాత్రి జరిగే పంచాయితీ అంతా ఇంత కాదు, అవునా కదా? 500 పోగొట్టుకుంటేనే మనకంత బాధ వస్తే, ఇంత తూర్పు దిక్కు జనులందరిలో ఇతనికి మించిన గొప్పోళ్ళు లేడని లేఖనం చెప్తే ఇదంతా ఒక్క క్షణంలో ఆవిరిలాగా మాయమైపోతే ఎట్లా ఉంటుంది ఒకసారి చెప్పండి. అదే భారతదేశానికి చెందినోడు అయితే మనం అనే టైటిల్ ఏంటో తెలుసా? ఎవడో జీవితాల్ని నాశనం చేసేసాడు, అంతకీడు ఇలాగా నాశనం అయిపోయాడు, ఎవడో ఊసిరీడికి బాగా తగిలేసింది అనే మాటలు మనం అతనికి టైటిల్కి ఇవ్వగలుగుతాం. ఓ మాట చెప్తున్నాను వినండి. తప్పుడు పని చేస్తేనే కొన్నిసార్లు మన జీవితాలు అన్నీ కోల్పోవు. నీతిగా నిలబడిన రోజు కూడా అన్నీ ఖాళీ అవుతాయి. సత్యానికే నిలబడిన రోజు కూడా అన్నీ మనం జీవితాల్లో నుండి కోల్పోవక తప్పదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు అన్యాయమే బాగుంటుంది కానీ న్యాయం బాగోదు. కొన్నిసార్లు అసత్యంతో బ్రతికేవాడే బాగుంటాడు కానీ సత్యంగా బ్రతికేవాడు బాగోడు. యోబు ఎంత న్యాయవంతుడే కానీ తన జీవితంలో జరిగిన అన్యాయం అంతా ఇంత కాదు. ఒకసారి ఆలోచించండి. ఈజీగా అతడు కోల్పోయాడనే మాట పక్కన పెట్టండి ఒకసారి. అయ్యా 7,000 గొర్రెలు పట్టుకెళ్ళిపోయారు అన్న అతని ఆస్తి నష్టానికి సంబంధించిన ఒక వార్త అతను చెవిలో పడితే అతని యొక్క మానసికమైన ఒత్తిడి ఎలా ఉంటుంది చెప్పు. ఇవన్నీ పోయాయి సరే అండి. లోపు 3,000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడగాడిదలు పోగొట్టుకున్నాడు అని చెప్పే ఈ జంతువుల యొక్క నష్టాలని, సంపద నష్టం అంతా చెప్పే లోపే ఇంకొకడు తన 10 మంది పిల్లలు ఏ ఇంట్లో ఉన్నారో ఆ ఇంట్లో నుండి ఒకడు పరిగెత్తుకొని వస్తుంటే, ఇప్పుడు దాకా విన్న వార్తలు మంచిగా చెడ్డమా చెప్పండి? చెడ్డవే కదా. ఇప్పుడు వచ్చే వార్త మంచిదాన్ని ఎలాగనుకుంటాం చెప్పండి సార్? అనుకుంటామా? అనుకోలే. వాడు పైగా నవ్వుతూ వస్తే బాగుండేది కానీ వాడు చాలా కంగారుగా ఏడుతూ వస్తుంటే ఇతనికి తెలుసు జరగరానిది ఏదో. ఒకసారి ఆలోచించండి. ఎంత నష్టంలో, ఎంత బాధల్లో అతని జీవితం యొక్క మానసికమైన ఒత్తిడి కానీ లేకపోతే శారీరకమైనటువంటి ఒత్తిడి కానీ ఎంత తీవ్రంగా నలిగిపోయి ఉంటుంది అంటే, ఫిజికల్లీ అతడు కొలాప్స్ అయిపోయి ఉండొచ్చు, మెంటల్లీ కూడా అతడు చాలా కొలాప్స్ అయిపోయి ఉండొచ్చు. అన్నీ కోల్పోయాడు. తాను ఏ దేశంలో అయితే గొప్పడు అనుకున్నాడో ఆ దేశం ముందు తాను ఒక బెకారోడులాగా, దిక్కులేనోడుగా రోడ్డు మీద పడ్డాడు. ఎవడో జీవితాలు నాశనం చేసి తాను అలాగ అయిపోలేదు. తను ఎవరినో బాధ పెట్టిన ఆ బాధను బట్టి తాను ఈ బాధను అనుభవించట్లేదు. తండ్రి చేతిలో నలగొట్టబడ్డానికి అప్పగించబడిన ఒక విశ్వాస జీవితం అది. శ్రమ కొన్నిసార్లు మనల్ని ఎంత నలగొడతాదో కూడా మనకి తెలియదు. చాలాసార్లు ఈ శ్రమకి తల వంచి ఇక మన జీవితాలు అయిపోయాయేమో అనే తీవ్రమైన ఆలోచనకి మనము తప్పక ఓటేసిన దినాలు చాలా ఉండొచ్చు. నేను ఒక మాట చెప్తున్నాను. 39 దినాలుగా మీ జీవితం మొత్తంలో ఉన్న ప్రతి శ్రమని ఏ ప్రార్థన రూపంలో చెప్పారో, ఆరాధన రూపంలో చెప్పారో, సేవకులు 39 రోజులుగా చేసిన ప్రసంగాల్లో ఏదో ఒక మాట చేత మీ హృదయాన్ని గుర్చుకొని దేవుని తట్టు తిరిగేలాగా చేసిందో నాకు తెలియదు. కానీ ఒకే ఒక మాట నేను చెప్తున్నాను. ఇప్పటిదాకా మీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ ఈ సంవత్సరం ఈ ఉపవాస కూడికల తర్వాత మీ పరిస్థితులలో గొప్ప మార్పు ఖచ్చితంగా దేవుడు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఏమో మునుపు గాయాలేంటో నాకు తెలియదు, ముందు పతనాలు ఎలాగోనే నాకు తెలియదు. కారణం ఏంటంటే ఈ రాత్రి మీకు చిన్న సజెషన్ ఇవ్వాలనుకుంటున్నాను. యోబు ఎంత బాధపడుతుంటే అతనికి మరింత ఒక బాధ ఏంటో తెలుసా? భార్య. అలాగని తాను చెడ్డది అన్న మాటకి మీరు రామక్కండి. కారణం ఏంటంటే ఆ స్టేజ్లో నువ్వున్నా నేనున్న ఆ మాటలే మనం ఖచ్చితంగా మాట్లాడతాం. కారణం ఏంటంటే సంపదను బట్టి ఆమె ఏడుపు కాదు, సంపద పోయినందుకో లేకపోతే అన్నీ పోయినందుకో కాదు. 10 మందిని కన్న గర్భం ఒక్క క్షణంలోనే 10 మందిని చచ్చిపోయారంటే ఒక్క బిడ్డను పోగొట్టుకున్న తల్లి ఎలా ఉండదు ఒకసారి చెప్పండి.
అలాంటిది 10 మందిని మోసిన ఆ గర్భం తన 10 మంది పిల్లలు తన కళ్ళ ముందు జీవోత్సవంలో పడిపోయి ఉంటే ఆ తల్లి గుండె బద్దలవక ఉండగలుగుతుందా? అందుకనే భర్త దగ్గరకు వచ్చేసరికి భర్త పరిస్థితి ఏంటో చెప్పనా? సంపద ఉందా? లేదు. పిల్లలు ఉన్నారా? లేరు. అన్నీ పోయాయి. కనీసం తను ఆధారం చేసుకొని బ్రతకడానికి భర్తకి ఏమైనా ఆరోగ్యం ఉందా చెప్పండి? నడినెత్తి నుంచి అరికాలు వరకు కురుపులతో అతడు ఏమయ్యాడు? మొత్తపడ్డాడు. ఎక్కడా ఎటువంటి ఉపశమనం లేని బట్టి పరిస్థితుల్లో తాను మిగిలిపోయి ఉండగా తనకు అర్థమైంది ఏంటంటే, ఎన్ని నష్టాల్లో, ఎంత మరణాల్లో ఇతడు ఉంటాడో బ్రతుకుతాడో కూడా ఆమెకి తెలియట్లేదు. ఎందుకంటే ఒంటి నుండి ఏముంది? యోబుకి జబ్బు ఉంది. ఇప్పుడు ఇన్ని నష్టాల మధ్యలో తాను బ్రతుకుతాడో లేదా చచ్చిపోతాడో కూడా తెలియని అయ్యమయ్యంలో భర్త దగ్గరకు వచ్చి అందే, నువ్వు మాత్రం మిగిలి ఉండడం ఎందుకు? దేవుని దూషించి చచ్చిపోవచ్చు కదా. ఆమె అవిశ్వాసంగా మాట్లాడింది అనుకోమాకండి. ఆమె మాటల వెనకాల న్యాయమే ఉంది. కారణం ఏంటంటే, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, మా జీవితాలకి దేవుడు అంటే చాలా భయం ఉంది, యథార్థతకే మేము ప్రాధాన్యత ఇచ్చాం, కానీ మేము చెడుకి మేము ఎప్పుడు ప్రాధాన్యత ఇవ్వలేదు. అయినా మా జీవితాల వెనకాల ఉన్న గాయాలకి, ఎంత నష్టాలకి కారణం ఏంటి? తన భార్య అలా మాట్లాడుతుంటే యోబు అన్నాడు, ఎందుకు ఎలా మాట్లాడుతున్నావు? దేవుడు అన్యాయం చేయుట అసంభవమే. ఓ మాట నీకు చెప్పనా? పుట్టినప్పుడు ఏమన్నా నువ్వు నాతో ఉన్నావా? పిల్లలు ఏమైనా ఉన్నారా? ఆస్తి ఏమైనా ఉందా? దిగంబరుడుగా వచ్చాను. దిగంబరుడుగానే అంటే దాని అర్థం ఏంటి? మధ్యలోనే ఇవన్నీ వచ్చాయి. చెప్పండి. మధ్యలోనే వెళ్ళిపోయాయి. యెహోవా ఇచ్చెను, ఒకప్పుడు మేలు అనుభవించిన మనం ఇప్పుడు కీడు అనుభవించుట తగదా. నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. అన్నీ కోల్పోయాడు, సమస్తం జీరో అయిపోయింది, తన జీవితాలకు ఏది మిగలలేదు, అన్నీ కోల్పోయిన యోబు విశ్వాసాన్ని మాత్రం కోల్పోకుండా ఇంకా యథార్థంగానే మాట్లాడుతున్నాడు. భక్తుడికి అనుభవం అదే. అన్నీ అయిపోవచ్చు నీ జీవితంలో. చివరికి నువ్వు ఒక ఎంప్టీనెస్గా, ఒక జీరోగా, విలువ లేని వాడిగా మారిపోవచ్చు. అన్నీ కోల్పోయినా సరే దేవుని మీద ఉన్న నమ్మకాలు మాత్రం అదే దేవుని మీద కనిపెట్టుకోవడం అంటే స్తోత్రం కలుగునుగాక. మీరు పాట యూట్యూబ్లోకి వచ్చాక వినండి, అమ్మగారి పాట. నేను అందులో ఉన్న సారాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను ఈ రాత్రి. నా మనవి ఆలకించు. లిరిక్స్ ఉన్నాయన్నా? ఉంటే అది ఏముండవు ఒకసారి. నా మనవి ఆలకించి అంటే అర్థం ఏంటి? అందులో ఆవిడ కూడా పెట్టిన మాట ఏంటంటే, నీ కొరకు నేను ఏం చేస్తున్నాను? ఎదురు చూస్తున్నాను. కారణం ఏంటంటే, జీవితంలో ఏర్పడినటువంటి పరిస్థితుల వల్ల సంభవించినటువంటి నష్టం. అందుకనే భర్త అన్నాడు, నోరు మొయ్య, ఇలా మాట్లాడొద్దు అన్నాడు. యోబు భార్య చాలా నచ్చింది నాకు. కారణం ఏంటో తెలుసా? నోరు ఎత్తకే అంటే ఇంకెక్కడ నోరు ఎత్తకుండా ఆమె బ్రతికింది. స్తోత్రం కలుగునుగాక. ఇంకెక్కడ నోరు తెరిచినట్టు మనకే కనబడదు. ఏ ఇల్లాలో భర్తనంటే అసలు ఊరుకో తెలుసా నిజంగా మీకు? యోబు దగ్గరికి వచ్చి వాళ్ళ స్నేహితులు అన్న మాట్లాడితో తెలుసా? ఇది భక్తిహీనుడి ఇల్లు. ఇది ఏ ఇల్లు అంట? అంటే అన్నీ కోల్పోయినందుకు నువ్వు ఒక టైటిల్ ఇచ్చేస్తే సరిపోయిందా? మళ్ళీ సెటారికల్గా యోబు స్నేహితులు వచ్చి అన్న మాట ఏంటో తెలుసా? భక్తిహీనుల దీపాలు ఆరిపోతాయి ఇలాగే అంటావు. భక్తిహీనుడు కాదు యోబు, భక్తిపరుడే. నీతిగా నిలబడుతున్నప్పుడు కొన్నిసార్లు తగలరాయిని చాలా పెద్ద దెబ్బలు నీకు జీవితానికి తగిలి ఉండొచ్చు. లోకాన్ని అంతా వదిలేసుకొని దేవునితో నడవడానికి సఖ్యపడినప్పుడు కొన్నిసార్లు నువ్వు ఉనికిలో కూడా లేకుండా చేసేసే పరిస్థితులు రావచ్చు. కానీ ఒక్కటే ఈ రాత్రి నేను చెప్తున్నాను, 39 దినాల నిరీక్షణ అంతా శ్రమ దగ్గర లేకపోతే బాధ దగ్గర అక్కడ రాజీ పడిపోకు. ఈ చివరి కొడుకుని బట్టి కూడా నీతో చెప్తున్నాను, తప్పక నన్ను కనిపెట్టుకుంటున్న దానికి న్యాయం చేయవాడు నాకు ఉన్నాడు, నా కొరకు నిలబడతాడనే మాట నీ నోటంట రావాలా. హల్లెలూయా. అందుకనే యోబు దగ్గరకు వచ్చి అందరు ఇలా మాట్లాడుతుంటే, నిజానికి బాధలో ఎవడన్నా ఉంటాడా మన దగ్గర? 19వ అధ్యాయం చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనాన్ని ఒకసారి చదవండి.
నా బంధువులు ఎవరంట? నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. బంధువులు రావట్లేదు, ప్రాణ స్నేహితులు మరిచారు. నా ఇంటి దాస జనులు నన్ను అన్యునిగా ఎంచారు. 16 వచనం అంటాడు, నా పనివారిని పిలిచినా సరే వాడు పలకట్లేదు. వాడిని ఏం చేయాల్సి వస్తుందంట? భార్యకి అసహ్యం వేసాడంట, కుమారులకు వాసన వచ్చాడంట, చిన్నపిల్లలు తృణీకరించారంట, బాలురు ఇతని మీద దోషంలు పలికారంట. ప్రాణ స్నేహితులకు ఏమయ్యాడంట? 19వ వచనంలో, అసహ్యుడున్నాను, నేను ప్రేమించిన వారు నా మీద తిరగబడ్డారు. 13వ వచనం అంటారు, నా సోదర జనము నాకు దూరం అయ్యారు, నా నెలవరులు కేవలం నాకు. అంటే కొన్నిసార్లు మన జీవితాల్లో దేవుని మీదే నమ్మకాలు ఉంచుకొని దేవుని వైపే చూస్తూ ఉండగా ప్రజల్లో నుండి వచ్చేటువంటి వ్యతిరేకతలు ఎంత తీవ్రంగా ఉంటాయి. యోబు అంటాడు, నేను ఏమన్యాయం చేశానో నా బంధువులు నా యొద్దకు రావట్లేదు. వాళ్ళ క్షేమము నేను కోరుకున్నానే, వాళ్ళ బాగోగుల్లో నేను నిలబడ్డానే. అరే కనీసం పోనీ వీళ్ళంటే వదిలేయి, నేను రోజు జీతం ఇచ్చాను, ఆడు కూడా నేను పిలిస్తే ఏం చేయట్లేదు ఆడు. అంటే బాధ వచ్చినప్పుడు ఎవడు నీ దగ్గరికి రావడానికి కానీ నీ పక్కన నిలబడడానికి సాహసం చేయడానికి ఓపికలు ఎవడుకోండు. ఎందుకంటే మానవుడికి ఉన్నటువంటి నైజం ఏంటంటే ప్రేమ కాదు, అవసరం అంతే. కారణం ఏంటంటే బెల్లం ఎక్కడ ఉంటుందో చీమలో, బెల్లం ముక్క లేదో అనుకో అక్కడికి వస్తాయా చీమలో. నీకు వాళ్ళకి ప్రేమ కాదు, అవసరం అంతే. అవసరం ఉంటే ఏదైనా చేయగలుగుతారు వాళ్ళు. అవసరం తీరిపోయిందంటే ఎన్ని అపనిందలు వేయడానికైనా. అందుకనే యోబు దగ్గరకు వచ్చి చాలామంది అన్నారు, ఎంత బతికావు, ఎంత అద్భుతంగా జీవించావు, కానీ కనీసం పట్టుమని ఎవడు బంధువులు కానీ ప్రాణ స్నేహితులు కానీ రోజు కాల్స్ మాట్లాడేవాడు, చాటింగ్ చేసేవాడు, నేను పట్టించుకొని పలకరించేవాడు ఈరోజు ఎవడు ఎందుకు లేడు అంటే వీళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే నువ్వు చేసిన అన్యాయం అంతా ఇంత కాదు అనే. కానీ వీళ్ళెవ్వరూ రాకపోయినా 25వ వచనం నాకు చాలా ఇష్టం. 19వ అధ్యాయం 25వ వచనంలో యోబు అన్నాడు, నా విమోచకుడు సజీవుడనియో తరువాత ఆయన భూమి మీద నిలుచుననియో నేను ఎరుగుదును అన్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. నా మాటలు వింటున్నారా? వీళ్ళెవ్వరు నా దగ్గరికి రావట్లేదు, వీళ్ళెవరు నా పక్షంగా నిలబడట్లేదని చెప్పిన ఇతగాడే తాను ఒక మాట విశ్వసించి ఒక మాట చెప్తున్నాడు, వీళ్ళు వస్తే ఎంత, రాకపోతే ఎంత, వీళ్ళు నిలబడితే ఎంత, నిలబడకపోతే ఎంత. నాకైతే ఒకే ఒక నిరీక్షణ ఉంది, అదేంటంటే నా కొరకు ఒక ఆయన నిలవబడతాడని, ఆయన పేరు విమోచకుడైన సజీవుడని నేను విశ్వసిస్తున్నాను. ఈ చర్మము చీకిపోయినను, ఎముకల గూడు బయటపడినను, నాకున్న ఒకే ఒక నమ్మిక ఏంటంటే ఈ కన్నులతో నేను ఆయన చూడబోతూ ఉన్నాను. హల్లెలూయా. ఈ రాత్రి నీ అంతరంగంలో నుండి కూడా ఇలాంటి మాటలు రాగలిగితే పరలోకం నీ కొరకు వెంటనే స్పందించడానికి 40వ రోజు సిద్ధంగా ఉంది. హల్లెలూయా. శ్రమ దగ్గర సనగకు, బాధ దగ్గర రాజీ పడిపోవు. ఎందుకు మాట చెప్తున్నానంటే నీతిమంతులకి కలుగు ఆపదలు వస్తాయి, వాటిని స్వాగతించండి. కారణం ఏంటంటే పెద్దోళ్ళు అనేవాళ్ళు నిందలు 100 అనేవాళ్ళు. ఏంటంట 100 రావాలంటే ఏమి రావాలంట? నింద రావాలంటే ఆ రోజుల అనుభవాలు అవే. మనకేంటంటే ఏం ఉండకూడదు, అంతా హైవే లైన్లో వెళ్ళిపోవాలా, స్పీడ్ బ్రేకర్ లేకుండా, గేర్లు ఏమి వేయకుండా, బ్రేక్ లేకుండా ఒకటే 6 లైన్ హైవే ఇచ్చేస్తే ఇక మనం ట్రావెల్ చేస్తాం, మామూలుగా చేయమన్నమాట. ఆ లైఫ్లు కోరుకుంటాం. దేవుడు శ్రమను అనుమతించినప్పుడు దానికి మనము చెవియొగ్గుదుముగాక. హల్లెలూయా. కారణం ఏంటంటే పగిలిన నేల నుండి వచ్చే పంట ఎంత అధికమో, అవునా కదా? నలిగిన వాటిలో నుండి వచ్చే నాణ్యత ఎంత అధికంగా ఉంటుంది? కాల్చబడిన జీవితాల నుండి వచ్చే ఖరీదు ఎంత శ్రేష్టమైనది. నేల అన్నాక పగలాల, ఆ పగిలే నేలలో నుండి విస్తారమైన పంట అనేది బయటకు రావాలి. నువ్వు అనేకమైన సార్లు మంచిగా స్వేచ్ఛగా ఏ బాధ లేకుండా ఉండాలనుకుంటే ఓ మాట చెప్తున్నాను వినండి, తెల్ల మేఘాలు బాగుంటాయా, నల్ల మేఘాలు బాగుంటాయా? చెప్పండి అమ్మా. నల్ల మేఘాలు బాగుంటాయా? తెల్లయే బాగుంటాయి, అద్భుతంగా మేకప్ వేసుకొని వస్తాయి, కానీ చినుకు రాలదు. అవునా కదా? నల్ల మేఘం ఎంత అందవికారంగా ఉన్నా అందులో దాచి ఉంచిన మోపైన వాన తరాలకు సరిపడిన దీవునిచ్చి వెళుతుంది. హల్లెలూయా.
కొన్నిసార్లు కఠినంగా ఉన్నా సరే అందులో ఉన్న ఆశీర్వాదం ఎవరికి తెలియదు. ఎందుకు మాట్లాడుతున్నానంటే బహుశా నేను అందుకే చెప్తున్నాను, పగిలిన వాటికి ఫలాలు ఎక్కువ, నలిగిన వాటికి నాణ్యత ఎక్కువ, కాల్చబడిన జీవితాలకి ఖరీదు ఎక్కువ. మొక్కజొన్న పొత్తన్న పండించినోడి దగ్గర 5 రూపాయలే, కాల్చినోడి దగ్గర 20 రూపాయలు. నిజం. ఇప్పుడు మాట్లాడి 20 రూపాయలకి అమ్మడానికి ఏం చేశాడు? విత్తనం వేశాడా? 3 నెలలు 4 నెలలు దాని చుట్టూ తిరిగాడా? ఏమీ చేయలేదే. ఆడెవడో అమ్మాడు, 5 రూపాయలు కొన్నాడు. 5 రూపాయలు కొన్నవాడు ఏం చేస్తాడు? 20 అన్నాడు. 15 రూపాయలు ఏంటంటే కాల్చానంటాడు. ఇలాగా అందుకే చెప్తాను, కాల్చబడిన జీవితాలకి ఖరీదు ఎక్కువ. క్రైస్తవ జీవితం అనేది శ్రమలతోనే ఉండేది. సౌకర్యవంతమైన క్రైస్తవ జీవితం అసలు మన పితరులు కానీ అంతకుముందు వాళ్ళు ఎవరు అలాగా చేయలేదు. యోబు అన్నాడు కదా, నేను శోధించబడిన పిదప. అంటే వాళ్ళ అర్థం ఏంటి? నేను సువర్ణంగా మార్చబడాలంటే ముందు నేను దేంట్లో గుండా వెళ్ళాలా? శోధన గుండా వెళ్ళాలండి. ఆభరణంగా తయారవలసిన ఏ బంగారమైన ఎందులో గుండా వెళ్ళాలా? కొలిమిలో గుండా వెళ్ళాల్సిందే. భక్తుడు దేవునికి నచ్చిన ప్రక్రియలో మార్చబడాలంటే తాను శ్రమల గుండా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళాలా. అక్కడే దేవుని యొక్క విశ్వాస్యత, ఆయన యథార్థత, ఆయన నమ్మకత్వాన్ని తప్పక నిరూపించి రూఢిపరచగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఉంటాయి సింహాల బోన్లు ఉంటాయి, అగ్ని గుండాలు ఉంటాయి, కానీ అవి లేవని చెప్పలేదు బైబిల్. అది ఇవ్వనని చెప్పలేదు ఆయన. తుఫాన్ లేని జీవితానికి ఇస్తానని కానీ, లేకపోతే బాధ లేని జీవితాన్ని ఇస్తానని ఎక్కడ ఆయన బైబిల్లో ప్రమాణం చేసినట్టు కనబడదు. ఆయన ఏమన్నాడంటే, ఇరుకు మార్గములో వెళ్ళు, నేను నీకేమిస్తానన్నాడు, అంతే అని చెప్పాడు. అంతే. అంటే ఇరుకు ఉండదని చెప్పలేదు ఆయన. ఇరుకు తప్పకుండా ఉంటుంది, గాయం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ గాయములు వచ్చే గేయాలు ఉంటాయి చూడు, అబ్బా ఎన్ని గాయాలు కట్టిద్దు తెలీదు మాకు. ప్రతి బాధల నుండి వచ్చే బోధ ఎంత జీవితాన్ని నిర్మిస్తుంది ఎవరికి తెలియదు. కొన్నిసార్లు త్రుంచబడ్డం, నలగొట్టబడ్డం ఎంత దీవెనో ఎవరికి తెలియదు. అత్తరు తయారవ్వాలంటే కొన్ని వేల పుష్పాలు ఏమవ్వాలా? నలగాల్సిందే. కొందరి ఆకలి తీరాలంటే కొన్ని ప్రాణాలు పోవాల్సిందే. కొన్ని జీవితాలు పరిమళించాలంటే కొన్ని జీవితాలు శ్రమల గుండా వెళ్ళాల్సిందే. బహుశా ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇప్పటిదాకా నువ్వు ఎట్లాగా ఏ పరిస్థితులతో ట్రావెల్ చేసుకుంటూ వచ్చావో నాకు తెలీదు. మరి నా కొరకు దేవుడు నిలబడతాడు అని యోబు చెప్పాడు కదా, నిలబడ్డా? 42వ అధ్యాయం 12వ వచనం త్వరగా చదివేయండి. 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికంగా ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎలాగ ఆశీర్వదించాడు? అతనికి 14,000 గొర్రెలు ఇచ్చాడు, 6,000 ఒంటెలు ఇచ్చాడు. 6 అంతేనా? 6,000 ఒంట్లు ఇచ్చాడు, 1000 జతల ఎడ్లు ఇచ్చాడు, 1000 ఆడగాడిదలను. ఎన్ని ఇచ్చాడు? ముందెన్ని ఉండే? 7,000 ఉండే. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? 14,000 వచ్చినాయి. అప్పుడు ఎన్ని ఉండేవి? 3,000 ఉండే. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి? ఓ మాట మిమ్మల్ని అడుగుతున్నాను, 14,000 ఎలాగొచ్చినాయి చెప్పు? అదే డబల్ వేసాడంటే ముందు ఒకటి ఉండాలిగా, అవునా కదమ్మా? ఇప్పుడు 14,000 అవ్వాలి అంటే ముందు 7,000 ఉంటేనే కదన్నా అవ్వాల్సింది. విత్తనం లేకుండా చెట్టు వస్తుందా? రాదు కదా. ఆ ఒక్కటి లేదు కదా అసలు. 7,000 ఉన్నా సరే అవి లేవు కదా, పట్టుకెళ్ళిపోయారు కదా. లేనప్పుడు 14,000 ఎలాగొచ్చినాయి అంటే నేను ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, జీరో అయ్యాడా లేకపోతే ఏమైనా మిగిలిన దాన్ని బట్టి దేవుడు ఆశీర్వదించాడా? జీరో అయిపోయాడు. ఏదో మొలిచిన మొద్దులో నుండి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడని కాదు అక్కడ ఆశీర్వాదం. ఏదో ఎవడో నరికేసి వెళ్ళిపోయాడు, కొమ్మలని కాయలు కోసుకొని వెళ్ళిపోయాడు, చివరిలో మొద్దు వదిలేశాడు. ఆ మొద్దులో నుండి నేను వచ్చానని చెప్పడానికి కాదు ఆశీర్వాదం. అసలు ఆ మొద్దే లేదు, తను జీరో అయిపోయాడు. ఈ శ్రమలో, ఈ శోధనలో, ఈ బాధల కొలిమిలో తాను జీరో అయిపోయాడు. ఆ జీరోలో నుండి దేవుడు అతనికి ఇచ్చిన ఆశీర్వాదం 14,000 రావాలంటే 7,000 ఉండాలి. ఆ 7,000 లేకుండానే దేవుడు చేశాడు. ఈ రాత్రి కూడా నీతో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన నిలవబడితే ఏదో ఈ బాటిల్ ఉందన్నా దీన్ని ఇంకో 2 లీటర్ల బాటిల్ చేయమంటే దేవుడు అంటాడు, అసలు నువ్వు జీరో అయిపోయినా నేను దాన్ని చేయగలుగుతాను అంటాడు.
ఎందుకు ఈ మాట అంటున్నానంటే, యోబు ఆశీర్వదించబడింది ఏదో మిగిలిపోయిన తర్వాత దేవుడు దాన్ని ఇంకా 2 మల్టిప్లై చేసాడు అనుకోమాకండి. అసలు తాను 0 అయిపోయిన తర్వాతే. ఎవడిచ్చాడు ఈ 2 అంతల ఆశీర్వాదం? మా తమ్ముడు రోడ్డు మీద పడ్డాడని అన్నగారు ఎవడన్నా ఇచ్చాడా? అల్లుడు రోడ్డు మీద పడిపోయాడని మాంగారు ఇచ్చాడా? మానవ హస్తాలు మూయబడిన వేళ దేవుని హస్తాలు అతనికి ఇచ్చిన ఆశీర్వాదం 2 అంతలు. నిలబడతాడు అని చెప్పినట్టుగానే యోబు పక్షంగా దేవుడు నిలబడ్డాడు. హల్లెలూయా. ఇప్పుడు చివరిలో ఇంకో మాట చెప్పి 2వ విషయానికి వెళ్తున్నాను. అదే 13వ వచనం చదవండి. అతనికి 7 కుమారులను. ఇటు చూడండి. ఇప్పుడు చాలాసార్లు మనం ఏమనుకుంటాం, యోబు భార్య అలిగేసి వెళ్ళిపోయింది అనుకుంటాం కదా. నీ సావు నువ్వు సావు, నా దారిని నేను చూసుకుంటాను అన్నట్టు మనం ఏదో మాట్లాడుకుంటుంటాం. కానీ ఆ రోజు ఈ రోజు 1వ అధ్యాయంలో ఇలా మాట్లాడకే నోరు ముయ్యే అన్న ఒక్క మాటకి విధేయత చూపిన ఈ ఆడపిల్ల మరి అన్నడు ఎన్ని మాటలు ఎన్ని అపనిందలు వేసినా సరే కిక్కరు అనకుండా తన భర్త మాటకు లోబడి ఉన్న ఒకే ఒక కారణానికి పోగొట్టుకున్న 10 మందిని తీసుకొచ్చి మళ్ళీ ఈమె కడుపును పుట్టేలాగా దేవుడు చేయగలిగాడు. హల్లెలూయా. ఆ రోజు నోరు మూసుకుని ఉంది కాబట్టి, సహించింది కాబట్టి, ఓర్చుకుంది కాబట్టి, మాట్లాడాల్సిన చోట కూడా నోరు తెరవకుండా ప్రయత్నం చేసి ఉంచిన కారణానికి దేవుడు ఆమెకి ఇచ్చిన ఆశీర్వాదం. ఆ వయసులో 10 మందిని కనడం అంటే, ఆల్రెడీ 10 మందిని కని మళ్ళీ ఇంకో 10 మందిని కనాలంటే, నేను అదే చెప్తున్నాను. శ్రమ దగ్గర ఓర్చుకుంటే, బాధ దగ్గర తట్టుకోగలిగితే, అయ్యా నీ చిత్తమే నా ఇష్టం అని దేవునికి నువ్వు లొంగిపోగలిగితే, ఖచ్చితంగా ఆయన నిలవబడిన రోజు ఎవరైతే రంకిలేసారో వాళ్ళ నోళ్ళను నొక్కేలాగా నీ తలను పైకెత్తేలాగా దేవుడు చేయగలుగుతాడు. హల్లెలూయా. ప్రజల వైపు చూడకు. ప్రజలు పళ్ళతో పలకరించి నొసలతో ఎక్కిరించే రకం వెళ్ళి. అర్థమైందా? ఏదో పెదాలతో పలకరిస్తారంతే, కానీ నొసలతో ఏం చేస్తుంటారు? పక్కన వెక్కిరిస్తూనే ఉంటారు. అది నిజమైన ప్రేమ ఎప్పటికీ కాదు. వాళ్ళ మోజులో పడి, వాళ్ళ మాయలో పడి నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని ప్రేమతో చెప్తున్నాను. ప్రభువే నువ్వు కోల్పోయిన వాటికి 2 అంతల ఆశీర్వాదము. హల్లెలూయా. మార్యమ్మని దేవతను ఆరాధించేవాళ్ళు మా ఇంటోళ్ళు. నాన్నకి వివాహమైన తర్వాత శ్రీరామ నవమి రోజు నేను పుట్టానని అంతర్వేదికి తీసుకెళ్లి పురోహితుల చేత నాన్న రాము అని నామకరణం చేయించాడు. అన్నప్రశ్న అయిపోయిన తర్వాత, నామకరణం జరిగిన తర్వాత తిరుగు ప్రయాణంలో ఇంటికి వచ్చేస్తాను చిన్న జ్వరం, నాలో పెనుమార్పుకి కారణమైన కుడికాలు పోలియో వ్యాధికి గురి అయిపోయి కుడికాలు నడకను కోల్పోయిన అవిటివాడిని. నడకలేదు నాకు చిన్నప్పుడు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 6 నెలల పాటు వైద్యం అందింది, కానీ వైద్యం వికటించి వ్యాధి తీవ్రత ముదిరిపోయి కుడికాలుకున్న జబ్బు ఎడమ కాలు కూడా సోకి 2 కాళ్ళు పోగొట్టుకున్న అవిటివాడిని. వైద్య రంగం అందా మీ అబ్బాయికి ఇక జీవితంలో నడక రాదు, తీసుకెళ్ళిపోండి. వైద్యము వైద్య శాస్త్రాలు చేతులు ఎత్తేసిన వేళ నాన్న ప్రభుని ఆశ్రయించాడు వాళ్ళ స్నేహితుని మాటను నమ్మి. హల్లెలూయా. అప్పటికి చాలా ప్రయత్నాలు చేశాడు నాన్న. ఎక్కకూడని కొండలు ఎక్కాడు, మొక్కను దేవుళ్ళు లేడు, అన్నీ చేశాడు. ఎవరో చెప్పారు యేసుప్రభు దగ్గరికి వెళ్ళవచ్చు కదా అని. ఆ రోజు నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళాడు. తన యొద్దకు వచ్చేవారు ఆయన ఎంత మాత్రం త్రోసివేయినవాడు. నాన్న ప్రభు గడప తొక్కగానే నాన్న ప్రభుతో మాట్లాడాడు. ప్రభు మాట్లాడిన ఒకే ఒక కారణానికి నాన్న దేవుని చిత్తానికి లొంగిపోయాడు. సో ఇంట్లో వెలివేతలు జరిగిన మా కుటుంబాన్ని అంతా నాన్న దేవుణ్ణి ఎదుగు తీసుకొచ్చాడు. ఎప్పుడైతే నాన్న ప్రభుని ఆశ్రయించాడో, ప్రభు మీద ఆధారపడ్డాడో, ఆశ్చర్యార్థకం ఏ వైద్య శాస్త్రాలు అయితే నడక రావు అని చెప్పినాయో అదే వైద్య శాస్త్రం కంగు తినే రీతిలో నా 2 కాళ్ళను ప్రభు ముట్టి స్వస్థపరిచాడు. హల్లెలూయా. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు నువ్వు నిలబడలేవురా అని ప్రజలు చెప్పవచ్చు. కొన్ని వ్యవస్థల్ని నిర్ధారించే స్టాంపు కూడా వేయొచ్చు. నీ జీవితం పక్కా అయిపోయిందని రాసి పెట్టుకో అని. అయిపోయిందని మనుషులు అంటే భయపడమాకు. అయిపోయిందనే మాట ఎవరు చెప్పాలా? దేవుడు చెప్తే భయపడాలా. ప్రజలు అంటారు వీడి సేవ అయిపోయింది, వీడి పిల్లలు అయిపోయారు, వీళ్ళ భవిష్యత్తు అయిపోయింది, వీళ్ళ రోడ్డున పడతారు అని చాలామంది నిర్ధారించేస్తారు. వాడికి ఏం హక్కు ఉంటుంది మన జీవితం మీద? కొన్నిసార్లు ఇలాగే ప్రేలాపన పేలతానే ఉంటారు. నేను కూడా ఒక మాట చెప్తున్నాను, ఇలాంటి మాటలు విని విని విసిగిపోయి ఉండొచ్చు. తెరవబడిన తలుపుల దగ్గర ఏడుస్తూ కుమిలిపోయి ఉండొచ్చు. కానీ ఒక దైవజనుడిగా చేతులు జోడి చెప్తున్నాను, కథ ఈ రాత్రి నుండే మలుపు తిప్పడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రపంచం అడగొచ్చు, వీడికి ఎందుకు నువ్వు న్యాయం చేయాలనుకుంటున్నావు అంటే ఆయన ఒకే ఒక్క మాట చెప్తాడు, వీడు 39 రోజులుగా నా పాదాల దగ్గర గడుపుతున్నాడు వీడు. హల్లెలూయా. వీడు ఏడుపు 39 రోజులుగా నేను చూస్తున్నాను. వీడు గుండె బద్దలైపోయింది. ఇంటి దగ్గర వేరు, నా సన్నిధిలో బ్రద్దలైపోయిన వీడు గుండె శబ్దాన్ని నేను విన్నాను.
ఖచ్చితంగా వీడి కొరకు నేను న్యాయమే చేస్తా. యోబు కొరకు చేశాడు. వెక్కిరించిన వాళ్ళ ముందే దేవుడు విజయంతో నింపినోడు ఆయన. హల్లెలూయా. నిజానికి ఆయన నిలబడతానని చెప్పినట్టుగానే ఎవరి కొరకు నిలబడ్డాడు ఆయన? యోబు కొరకు. టైం అయిపోయింది కదా, ఇంకొక విషయం నేను చెప్పి నా మాటలు ముగిస్తా. యోహాను సువార్త 20వ అధ్యాయం. యోహాను సువార్త 20వ అధ్యాయం 1వ వచనం. ఆదివారం ఇంకా చీకటిగా ఉన్నప్పుడు మగ్దలేని మరియా పెందల కాడ సమాధి యొద్దకు వచ్చి చెప్పండి, ఎక్కడికి? సమాధి యొద్దకు మాట్లాడాల. సమాధి దగ్గరకు వచ్చింది. ఎవరు? మగ్దలేని ఒక ఆడపిల్ల అయ్యుండి అంత అర్ధరాత్రి ఏ తోడు లేకుండా అక్కడికి ఎందుకు వెళ్ళింది? నా మాటలు ఆలకించాలి. మగవాళ్ళంగా మనమే వెళ్ళలేం కదా సార్. ఆ చీకట్లో మనం వెళ్ళగలుగుతామా? ఎవరినన్నా తోడు పట్టుకెళ్ళవచ్చుగా, పోనీ అంత అవసరం అనుకుంటే. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక ఆడపిల్ల అయి ఉండి అంత అర్ధరాత్రి ఎక్కడో సమాజానికి కాదు వెళ్ళింది. ఆవిడ ఎక్కడికి వెళ్ళింది? సమాధి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే ఆ సమాధిలో ఉన్నవారు ఎవరు? ప్రభువే కదా. సమాధిలో ఉన్న ప్రభు దగ్గరికే సమాధులు అదొక శ్మశాన వాటికన్న సంగతి తెలిసి వెళ్ళిందంటే, నేను మాట అడుగుతున్నాను. ఆ అమ్మాయి అర్ధరాత్రి తెల్లారకపోయినా చీకట్లో ఉన్నది, ఏ తోడు లేకుండా ఆడపిల్ల అయి ఉండి అంత దూరం సమాధి దగ్గరికి వెళ్ళిందంటే, పక్కనే ఇదే నీవున్న ఏరియాలోనే దేవునికి ఒక మందిరాన్ని ఇచ్చాడు. అక్కడ దాకా వెళ్ళిన ఆమె పాదాలు ఎక్కడ? ఇక్కడ దాకా రాలేని నీ పాదాల సంగతి ఒకసారి అడుగు, ఆలోచించు ఒకసారి. ఆడపిల్ల అంత దూరం వెళ్ళిందే, సమాధిలోకి ఎవడు వెళ్ళడం అంత రాత్రి? నీకు అన్ని వెసులుబాట్లు ఉండి, అన్ని సౌకర్యాలు ఉండి, అన్ని వనరులు నీకు అనుకూలంగా ఉన్నా దేవుని మందిరానికి నువ్వు రాలేకపోతున్నావు అంటే ప్రభు అంటే ఏముంది నీకు ప్రేమ? ప్రభుకు నువ్వు ఇచ్చే ప్రాధాన్యత ఏంటి అసలు? వెళ్ళకుండా స్థలానికే వెళ్ళిందంటే అక్కడ ఉన్నది ప్రభు అనే కదా. ఎంత పిచ్చి ప్రేమ లేకపోతే ఈ ఆడపిల్ల అంత దూరం వెళ్ళి ఉంటుంది? ప్రభు అంటే ప్రేమ ఉంటే సార్ మనం ఎంత దూరం ఉన్నా, ఎంత లెక్క అయినా, ఎంత సమయమైనా, అది శ్రమ అయినా, బాధ అయినా అసలు లెక్క చేయని కారణం ఏంటంటే ప్రభు మీద ఉన్న ప్రేమ కొరకు మనం ఎంత వెలైన చెల్లించడానికి వెనకాడు. ఆ ప్రేమ ఉందా నీకు? దేవుని అందుకు రావడానికి దూరాన్ని లెక్క కట్టేవాడు, సమయాన్ని లెక్క కట్టేవాడు, ఖర్చులు లెక్క పట్టేవాడు, వాడొక భక్తిపరుడిగా ఎలా తీర్చిదిద్దబడగలుగుతాడు? ఒకసారి ఆలోచించుకో. త్యాగం చేయకుండానే మనకు రక్షణ ఊరికే వచ్చిందంటావా? ఆయన వెళ్ళ చెల్లించకుండా మనకి ఎంత విజయం ఎక్కడ దక్కింది? ఆయన శ్రమ గుండా వెళ్ళాడే, బరువైన సిలువను మోసాడు. ఎంత త్యాగం చేయకపోతే నీకు నాకు ఎంత స్వతంత్రభరితంగా అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే భాగ్యం దొరికేదంటావా? ఆయన గడపలో ఆరాధించే భాగ్యం వచ్చేదంటావా? అన్యుడు చూడు, వాడు దేవుని దర్శనం చేసుకొని గర్భగుడిలోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా అడేం కట్టాలా చెప్పు? మరి నీకు నువ్వు ఉన్న స్థలంలోనే నీ ఇంటికి దాటుకొని దేవుని ఇంట్లోకి వచ్చి ఆయన గడప దగ్గర అబ్బా తండ్రి అని మొరపెట్టే భాగ్యం వచ్చిందంటే, రుసుము తీసుకోకుండా ఆయన సన్నిధిని ఎంత ఉచితంగా మనకు అనుగ్రహించాడంటే దాన్ని ఎంత వినియోగించుకోవాలి ఒకసారి ఆలోచించు. ఒక అన్యుడు గంటల కొద్ది నిలబడతాడు కదన్నా, ఎండైనా వానైనా. వెంపర్లాడుతుంటే మనం ఎవరు? మరి ఏమైంది? ఒక ఆడపిల్ల అంత దూరం పరిగింది. అమ్మాయి ఆడపిల్ల ఆ మాత్రం భయం లేదా నీకు? వెళితే తెల్లారి వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అంతా ఏమొచ్చేసిందని అంత దూరం వెళ్ళావంటే, ప్రభువు లేకుండా నేను ఉండలేను సార్. చచ్చిపోయాడు కదా, మీరు చచ్చిపోయాడు అనుకుంటున్నారు, కానీ ఆయన సమాధిలో ఉన్న వాళ్ళని అందరిని బతికించడానికి వెళ్ళాడో అది నాకు మాత్రమే తెలుసు, అది మీకు తెలియదు అంట. ఏం చేశాడు? ఏం చేశాడు అని అంత ప్రేమ అమ్మాయి నీకు ఆయన మీద? ఏం చేశాడు అంటారేంటి సార్? ఆడపిల్ల రోడ్డు అమ్మట నడుచుకుంటూ వెళితేనే చూడరాను సూపులతో చంపేసి ఈ లోకంలో ఆడపుట్టగా పుట్టిన నేను ఒంటిలో జీవితంలో 7 దెయ్యాలతో పట్టి పీడించబడుతున్నప్పుడు నా జీవితం ఎలాగుందో కూడా నాకు తెలియదు. దురాత్మల చేత పట్టి పీడించబడుతున్నప్పుడు ఒంటి మీద వస్త్రం ఉందో లేదో నాకు తెలియదు. ఆశతో నా దగ్గరకు వచ్చిన వాళ్ళని చూశాను, కానీ జీవితాన్ని ఆదరించి దిక్కులేని నాకు ఒక దిక్కుగా మారి సమాజములు విలువగా నిలబెట్టడం కొరకు ఆయన చేసిన ప్రేమ, ఆయన చేసిన విడుదల చూస్తుంటే నేను సమాధికి అది ఎంతో దూరమైన ప్రభు కొరకు నేను వెళ్ళిపోతాను.
ఎందుకంటే ఆయన నాకు చేసిన మేలు మనుషులు ఎవరు చేయనిది. ఏ మనుషుడి నుండి నేను పొందిన ఉపకారం ఆయన ఎదురు నేను పొందుకున్నాను. మనుషుల దగ్గర దొరకనిది ఆయన దగ్గర దొరికినప్పుడు ఆయన నేను ఎలా ప్రేమించాలి? అందుకే ప్రభు ఎక్కడున్నా ఆయన సజీవుడిగా ఉన్నా నేను ప్రార్థన చేస్తాను, సజీవుడిగా లేకపోయినా కూడా నేను అంటే నేను అలాగనే ఆయన సజీవుడు అని కూడా ఆయన సజీవంగా లేడు అని చెప్పట్లేదు. ఆమె భక్తికి ఉన్న విలువను నేను చెప్తున్నాను. ఆయన సమాజంలో సజీవుడిగా ఉండి కార్యాలు చేసిన నేను ఆయన వెతుకుతాను. ఇప్పటిదాకా కళ్ళ ముందు కదిలి మెదిలి అద్భుతాలు చేస్తున్నాడు. ఈరోజు సమాధిలో మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడని నేనేం ఆయన వెతకడం మానేయను. అచ్చట నుండి ఒక ధ్వని పుట్టించగలిగిన వాడు ఆయన. హల్లెలూయా. నిర్జీవమైన చోట నుండి ఉజ్జీవాన్ని పుట్టించగలిగిన వాడు, మరణంలో నుండి జీవాన్ని తేగలిగిన వాడు, చీకట్లో నుండి వెలుగును వెర్రబూయేలాగా చేయగలిగిన వాడే అచ్చట ఉన్నాడు. నేను అందుకు నేను ఆయన దగ్గరికి వెళతాను. హల్లెలూయా. ఎంత వెంపర్లాడుతుంది. మరి నీకు ప్రభు అంటే ఇష్టం ఉందా? యవనస్తుడా, నీ ప్రేమలు ఎవరి మీద, నీ నమ్మకాలు ఎవరి మీద ఉంచావు? నువ్వు పెంచుకుంటున్నటువంటి ఆశలు ఎవరి కొరకు, ఎవరి మీద? ఈ అమ్మాయి నాకు ప్రభు కావాలి. తీరా అక్కడికి వచ్చిన తర్వాత జరిగిన ఒక పరిణామం ఏంటిదో తెలుసా? సమాధిలో ప్రభు లేడు. సమాధి అంత ఏమయ్యింది? గుండె బద్దలైపోయి. రాజకీయాల మతాలు కలిసి సిలువేసి చంపడమే కాదు, ఇప్పుడు మరలా దేహాన్ని ఏం చేశారు? పట్టుకెళ్ళిపోయారు. అయ్యో, ఎంత కరుక్కోటంగా ఉన్నాడు ఏంటి మానవ హృదయం. ఆయన చేసిన మేళ్ళు పొందుకున్న వాడికే తెలుస్తుంది ఆయన కృప ఏంటో. అయ్యో, మీరు ఎంత కఠినాత్ముల అని అక్కడ దొల్లి ఎడుతుంది. కారణం ఏంటంటే ఆయన దేహం అన్న నాకు ఇచ్చేయ. నా మాటలు వినండి. ఇలా ఏడుస్తూ ఉంటుంటే ఏమైందో ఒకసారి చూడండి. 20వ అధ్యాయం, అదే యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె అంది, నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయన ఎక్కడుంచిరో నాకు తెలియలేదని చెప్పగా ఆమె ఈ మాటలన్నీ చెప్పి, ఆ మాట అందరూ చూడండి, వెనుక తట్టి తిరిగి చూడగా యేసు నిలిచి ఉండుట. కొట్టు గట్టిగా చెప్పండి. ఎవరు నిలబడి ఉన్నారు చెప్పాలా? ఈమె వెతుకులాటలో చివరికి మిగిలింది దుఃఖమే అనుకుంది. నేను ఆశపడి ఆయన కొరకు వెంపర్లాడుతున్నాను కానీ నా జీవితంలో మిగిలింది ఏంటిది? కన్నీళ్ళే అని అనుకోండి ఉండొచ్చు. కానీ ఆమె మాటలని చెప్పి వెనక తట్టు తిరిగి చూడగా సమాధుల్లోనే సజీవుడిగా ఆయన కనపడ్డాడు ఆమెకి. ఆయన నిలవబడే ఉన్నాడు. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, సమాధిలో నుండే వచ్చి నిలబడ్డాడంటే ఇప్పుడు ఆయన సమాధిలో ఉన్నాడా, సజీవుడిగా ఉన్నాడా? ప్రకటన గ్రంథంలో అన్నాడు, ఇదిగో నేను మృతుడినైతిని కానీ యుగ యుగములో నేను సజీవుడను, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, మరణము యొక్కయు పాతాళలోకపు తాళపు చెవులనియు. ఎంత స్పష్టంగా చెప్పాడంటే అప్పుడే ఆయన నిలవబడ్డాడంటే ఇప్పుడు సజీవుడిగా ఉన్నప్పుడు నీ కొరకు నా కొరకు నిలబడ్డా తప్పక నిలవబడతాడు నీ కన్నీటికి న్యాయం చేయడానికి. అందుకని మీరు యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం ఒకవేళ మీరు చదవగలిగితే ఉపవాస ప్రార్థనలకు ఆయన ఇచ్చిన ఒక ఆహ్వాన పత్రిక ఏంటో తెలిసి, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉంటూ కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రమ్మని చెప్పాడు యోబేలు 2:12. అదేంటి, దేవుడు రమ్మన్నప్పుడు రండిరా అని చెప్పకుండా దుఃఖంతో కన్నీటితో ఎందుకు రమ్మన్నాడు? ఏ దుఃఖాలతో కన్నీళ్లతో రాకపోతే దేవుడు న్యాయం చేయడా? అవి పట్టుకొని రావడానికి ప్రథమమైన కారణం ఏంటి? అది ఒకవేళ మీరు కన్నీళ్లతో రమ్మని చెప్పొచ్చు కదా. మీరు కన్నీరు విడిచొచ్చు. రెండో పదం ఏమన్నాడు? దుఃఖపడుతూ అని చెప్పాడే. కన్నీరు దుఃఖం ఒకటి కాదా? కన్నీటికి దుఃఖానికి చాలా తేడా ఉంది. శరీరానికి నొప్పి పుడితే వచ్చేదేమో కన్నీరు, గుండెకు నొప్పి పుడితే వచ్చేదేమో. అందుకే అంద లేఖనం దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలుగు చేస్తాం. చివరిలో నేను చెప్పే ఒక మాట, కన్నీళ్లతో ఆయన మన కొరకు ఏం పని చేస్తాడు అసలు? ఆమె ఏడ్చుటయు అనే మాట కనబడుతుంది. మగ్దలేని మరి ఏడుస్తుంది యేసు దేహం కొరకు. ఆ కన్నీళ్ళకి ఆయన ఎందుకు అంత స్పందించగలిగాడు? ఉపవాస గుడికల యొక్క చివరిలో కూడా ఆయన ఇచ్చిన ఆహ్వానం ఏంటంటే, మీరు దుఃఖముతో కన్నీళ్లతో నా యొద్దకు ఎందుకు రమ్మన్నాడు? కన్నీరు లేకపోతే దేవుడు న్యాయం చేయడం మనకి మిమ్మల్ని జస్ట్ రేపడం కొరకు అంతే.
మీ అంతరంగాలో ఒక మంచి మంట వెలిగించాలని ఒక సదుద్దేశంతో నీ మాట నేను మాట్లాడుతూ ఉన్నాను. ఇప్పుడు కృపరక్షణకి నాకు ఏదైనా చిన్న తగు వచ్చింది అనుకో, ఆయన నేను చేసిన అన్యాయానికి ఆయన కోర్టులో కేసు వేసాడు అనుకో, ఇప్పుడు ఆయన కేసు వాదించాలంటే జడ్జి దగ్గరికి ఆ కేసు వెళ్ళాలంటే, ఆ ఫైల్ వెళ్ళాలంటే మధ్యలో ఆయన ఎవరిని పెట్టుకోవాలా? లాయర్ని పెట్టుకోవాలా. జడ్జికి అర్థమయ్యే కోడ్ లాంగ్వేజ్లో లాయర్ ఏం చేస్తాడు? ఆయన చెప్పిన దానికన్నా 4 పేజీలు ఎక్కువే రాస్తాడు. అవునా కదా? ఆయన జడ్జి అంటాడు, కేసు అంతా ఫైల్ అంతా చూశాను, ఈ కేసు గెలవడానికి ఎవిడెన్స్ ఏమి ఇచ్చాడంటాడు. అప్పుడు నేను తిట్నియో ఆడియోలో వీడియోలో పిక్ లేదని పెడితే ఏం చేస్తాడు ఆయన? అవునా కదా? కేసు ఏం చేస్తాడు అప్పుడు? ఆయన ఫైల్ చేస్తాడు. అప్పుడు ఆయనకి న్యాయం జరుగుతుంది. నేను చేసిన అన్యాయానికి నాకు శిక్ష పడింది. అలాగే భూమి మీద న్యాయస్థానం ఉన్నట్టు పరలోకంలో కూడా మనకు ఒక న్యాయస్థానం ఉంది. హల్లెలూయా. అచ్చట న్యాయాధిపతి మన ప్రభువే. ఆయన అంటాడు, ఇప్పుడు న్యాయాధిపతి అయిన దేవునికి నీకు న్యాయం తీర్చడానికి, అంటే నీ బాధ, నీ వేదన, నీ మూలుగులు, నీ శ్రమ, నీ కన్నీరు ఆయనకి అర్థమయ్యేలాగా వివరించడానికి మనకొక లాయర్ ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. ఆయన అంటాడు, 39 రోజులుగా వాళ్ళు కేసులు వేసారు. అంటే ప్రార్థనలే కేసులు అనమాట, మీకు అర్థమయ్యేలా చెప్తున్నా. జ్యుడిషియల్ కస్టడీ మెథడ్లో ఈ కేసులు వేసారు. నేను చూస్తున్నాను 39 రోజులుగా వీళ్ళు ఈ బాధలో వీళ్ళు చేసినటువంటి ప్రార్థనలన్నీ, వీళ్ళు ప్రార్థనలన్నీ చేశారు, కానీ ఈ కేసు గెలవడానికి ఏమి ఇచ్చారని అడుగుతాడు ఆయన. అప్పుడు పరిశుద్ధాత్ముడు అంటాడు, 39 రోజులుగా కార్చిన కన్నీరు కవిలిలో దాచానయ్యా, ఇదిగో అవే ఆధారాలు అతని కేసుకి. హల్లెలూయా. ఇవే అతను గెలవడానికి ఆధారమైనవి. ఏంటి? ఎంత కన్నీరు కార్చి నాకు ఇచ్చాడా? దేవుడు ప్రార్థన ఆలకిస్తాడేమో కానీ కన్నీటి ప్రార్థనకి చలించిపోతాడు ఆయన. హల్లెలూయా. మౌనంగా ఉండలేడు. ప్రార్థనకి ఒకవేళ ఆలస్యం అవ్వచ్చేమో కానీ కన్నీటి ప్రార్థనకు మాత్రం ఆయన ఆలస్యం చేయడు. త్వరగా స్పందించగలిగిన దేవుడు ఆయన. ఎందుకనుకున్నావు? కన్నీటిలో 1% వాటర్ ఉంటుంది, మిగతా 99% వాటర్ ఉండదు. మరి ఏముంటాయి అన్న 99% అంటే? పెయిన్స్ అండ్ బర్డెన్స్, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఉంటాయి అందులో. అర్థం కాని లాంగ్వేజ్ అన్నది. నేను అనుకుంటాను, మనకి నోటమ్మడి ఏ మాట చెప్పినా మన నోటమ్మడి వచ్చే లాంగ్వేజ్ ఎవరికైనా తెలుసుంటే అది మనం ఖచ్చితంగా అవతలడికి ఏమవుతుంది? అర్థమవుతుంది. కానీ నేను అంటాను, కన్నీటిని డీకోడ్ లాంగ్వేజ్ పరలోకానికి. అది భూమి మీద ఉన్న ఏ వ్యవస్థ కానీ, దురాత్మల్లో ఉన్న ఏ వ్యవస్థ కానీ అసలు ఆ కన్నీటికి ఉన్న డీకోడ్ లాంగ్వేజ్ ఏమో ఎవరికి తెలియదు. అది ఒకే ఒక్కడికి అర్థమవుతుంది, ప్రార్థన ఆలకించే దేవునికి మాత్రమే. హల్లెలూయా. ఆ కన్నీరుని చూడగానే అంటాడు, చాలు, ఈ ఒక్క దాంతో అడిగి నేనేం చేస్తాను? న్యాయం తీరుస్తాను. దేవుడి రాత్రి నీ జీవితంలో అది కోరుకుంటున్నాడు. న్యాయం చేయడానికి ఆయన సిద్ధంగానే ఉన్నాడు. కనికరించడానికి ఆయన ముందుగానే నిర్ణయించుకొని ఉన్నాడు. బట్ ఆయన నీ నుండి కోరుకున్నది ఏంటంటే, ఆయన కొరకు కనిపెట్టుకున్నవాడు ధన్యుడు. హల్లెలూయా. కార్యారంభము కంటే 39 రోజులుగా నీ ప్రార్థన ఏంటో నాకు తెలియదు. ఈ ముగింపులో ప్రభువుని అడుగు, నువ్వు నాకు దయ చూపించడం కొరకే అంట కదా నిలబడింది. న్యాయం తీర్చే వెళతావంట కదా, కనిపెట్టుకున్న వారిని ధన్యులు చేస్తానన్నావంటగా. 39 రోజులుగా నిలవబడి నీ సన్నిధిలో ఏడుస్తున్నాను. ఈ 40వ రోజు నాకు ఖచ్చితంగా నువ్వేం చేయాలా? న్యాయం చేయాలా? నా చుట్టూ ఉన్న వాళ్ళు అడుగుతారు, 40 రోజులుగా ఆగకుండా దేవుని మందిరానికి వెళ్ళేవి ఏం చేశాడో నీ దేవుడు అని చెప్తే, వాళ్ళకి కన్నులు మిరిమిట్లు గొలిపి ఒక అద్భుతమైన టెస్ట్మని నా జీవితంలో ఉంచు ప్రభు ఈ రాత్రి నన్ను అడుగు. హల్లెలూయా. అరిసిన నోళ్ళకి ప్లాస్టర్ వేసి ఒక సాక్ష్యం కావాలి దేవుని దగ్గర. అది అడగాలి ఈ రాత్రి ఖచ్చితంగా. ఎందుకు అంటున్నానంటే, ఆయన నిలబడితే కథ వేరేలాగా ఉంటుంది. బ్రతకడానికి ఎన్ని మెతుకులు పెట్టినప్పుడు నాకు ఇది వద్దని విసిరేసినాడు. ప్రేమలకి స్నేహాలకి అమ్ముడైపోయి రాజీ పడిపోయి చివరికి పతన స్థితిలో చావు అంచుల దాకా వెళ్ళిపోయి నేను సూసైడ్ చేసుకున్నాను. ప్రతి మరణపు అంచుల దగ్గర దేవుని సహాయం దొరికిన అర్థం కాక అజ్ఞాన తిమిరంతో దేవుని మరింత వ్యతిరేకించినాడు.
ఇంటి దగ్గర ఉన్న ఏరులపాడు ఉప్పేరు బ్రిడ్జి మీద దూకి సావడానికి వెళ్ళిపోయిన అర్ధరాత్రిగా జీవిత కథకు పులు స్టాప్ పెట్టి నా జీవితం ముగించి అదో నెమ్మది లేక సంతోషం లేక ఈ జీవితాన్ని అప్పజేయ భారంతో మొయ్యలేను, నాకు అవసరం లేదని ఆ రాత్రి ఆ బ్రిడ్జి ఎక్కి నిలవబడ్డాను. ఒక మాట నేను చెప్తున్న వేదిక మీద నుండి, ప్రభుని వెతికే విషయంలో నేను విఫలమయ్యానేమో కానీ నన్ను వెతకి రక్షించుటలో ఆయన సఫలత చెందిన దేవుడు ఆయన. నేను వద్దనుకున్నాను కానీ ఆయన నన్ను కావాలనుకున్నాడు. నీకు అక్కర్లేని జీవితం నాకు ఇస్తావా, ఎందుకు పనికిరాదు అనుకుంటా నా లైఫ్ నా చేతులు పెట్టగలుగుతావా, నిన్ను మహిమగల పాత్రగా వాడుకుంటానన్నాడు ఆయన. ఆ ప్రేమకి దాసోహం అయిపోయాను, పరిపూర్ణంగా ఆయన చిత్తానికి లొంగిపోయాను. అధికారము కలిగిన ఆయన పరిశుద్ధ నామానికి జీవితాన్ని అప్పగించాను. ఆయన చెప్పాడు, నీ నోటికి మాటలు ఇస్తాను, అవి అనేకులను బలపరిచి బ్రతికిస్తాయి. చూడు నా అరచేతులు నేను కొత్తగా చెక్కుకుంటున్నానని గాయపడిన హస్తంతో నా తల మీద చేపెట్టి అభిషేకించాడు. దశ మొత్తం మరిపింది ఆ రాత్రి నుండి ఈ రాత్రి వరకు కూడా. హల్లెలూయా. 2015లోనే నా కథకి ఫుల్ స్టాప్ పడాలా, ఫుల్ స్టాప్ చెరిపి కామ పెట్టి కథ ఇదిగో 2026 దాకా తీసుకొచ్చాడు. ఆయన నిలబడితే ఆగిపోయిన కథలు కూడా ముందుకు వెళతాయి. నీ జీవితంలో ఎక్కడ ఆగిపోయో, ఏ శ్రమ దగ్గర ఏ బాధ దగ్గర ఆగిపోయో నాకు తెలియదు. నేను ఆగిపోయాను ఒక చోట. ఆ రాత్రి ప్రభు కనికరించి నా పక్షంగా నిలవబడి ఇదిగో ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, నా వెంట ఉంది. అప్పుడే ఆయన కృపలో రాసుకున్న పాటలు ఇవన్నీ, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నా జీవితానికి యజమానుడు, నా ఆశలను తీర్చువాడ నిన్ను మాత్రమే నేను. ఈ పాటలన్నీ అనేకులను ఆదరిస్తూ ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రభు నాకు ఇచ్చిన వాగ్దానం. ఒకప్పుడు నా జీవితంలో ఎవడు నిలబడని అనుభవాలు ఉన్నాయి. కంగారు పడకరని ఒక్కడు ధైర్యం చెప్పడానికి సాహసం చేసినాడు ఒక్కడు దొరకలే నాకు. నేను వద్దు అనుకున్న దేవుడు నా పక్షంగా నిలబడన్నాడు, నువ్వేం కంగారు పడక నేను ఉన్నాను నీ పక్షంగా. ఆయన నిలబడ్డాడు. ఇదిగో ఈరోజు మీ ముందు నన్ను నిలబెట్టాడు. ఆయన నిలబడతాడు అని చెప్పడానికి రుజువు నేనే. ఆళ్ళు కూడా ఈ రాత్రి నీ పక్షంగా నిలబడడానికి ప్రభు సిద్ధమే. మరి ఆ నిలవబడే దేవునికి నీ హృదయంలో చోటేది. యోబు కొరకు నిలబడ్డాడు, మగ్దలేని మరి కొరకు నిలబడ్డాడు, నా కొరకు నిలబడ్డాడు. కథ కాదు ఇక్కడ. మరి నా సంగతి ఏంటంటే ఆయన అన్నాడు, ఇదిగో నానా ఎప్పటి నుంచో హృదయం అని తలుపునొద్దా నేను నిలబడున్నా, లోపలికి రావచ్చా అని అడుగుతున్నాడు ఆయన. నేను రావచ్చా? తోసుకొని రావడం పెద్ద విషయం కాదు ఆయనకి, కానీ బలవంతం పెట్టడం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. ఆయన అనుమతి అడుగుతున్నాను, రావచ్చా? తలుపు తెరిస్తే నువ్వు నాతోనూ నేను నీతో. ఈ భాగ్యం ఎవడివ్వగలుగుతాడు? ఈ రాత్రిని ప్రభును చేర్చుకుందాం. ఆయన దగ్గర దాగి ఉన్న దయకి, ఆయన కనికరాలకి, ఆయన న్యాయాలకి మనము ఒప్పుకుందాం. ఖచ్చితంగా ధన్యులుగానే మార్చి స్థలం నుండి ప్రభు మనల్ని పంపునుగాక. లేచి నిలబడదాం, అందరం లేచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. చేతులు పైకెత్తి ఉన్న స్థలంలో త్వరగా లేచి టైం చాలా అయిపోయింది. అలా చేతులు పైకెత్తయ్యా, నువ్వు నాకు ఈ రాత్రి ఉన్న ఒకే ఒక్క నిరీక్షణ, నీ వైపే నేను కళ్ళెత్తి చూస్తున్నానయ్యా. నా సహాయం నీ యొద్ద నుండి, నా మేలు నీ యొద్ద దాచబడి ఉంది. ఏమో నీ బాధ ఎవరితో చెప్పి ఏడ్చో నాకు తెలియదు, కానీ నీ ఏడుపుల వల్ల వాళ్ళకేం దొరికిందో, నీకేం దొరికిందో, వాళ్ళ మనసు మారిందో లేదో నాకు తెలియదు, నీ పరిస్థితులు మారి నాకు లేదో నాకు తెలియదు, కానీ ఈ రాత్రి నీ కన్నీటికి తూచి న్యాయం చేయడానికి రాత్రి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కోల్పోయిన వాటిని బట్టి కృంగిపోక కృపతో ఎదురు చూస్తున్న దేవుని చేతిలోనికి వచ్చేది రాత్రి. అపజయాలకు అలవాటు పడ్డానయ్యా. విజయం అంటే ఏంటో తెలియని జీవితం నాది. ఈ రాత్రి నీ కృపగల హస్తాలకు నా జీవితం అప్పగించుకున్నాను. నా వెనక ఎవరు లేరు నిలబడతాకి, నా పక్షంగా మారి నేనున్నానని చెప్పడానికి ఒక్కడు కూడా లేడయ్యా. కానీ ఈ రాత్రి నీ మాటకు నేను లోబడుతున్నాను. నా కొరకు నిలబడేది నువ్వే కదా, నా పక్షంగా నిలవబడి నాకు న్యాయం చేసేది నువ్వే కదా. నా బిడ్డలకు న్యాయం చేయు దేవుడు నువ్వే. నా పరిస్థితులు నా మీద విష రూపముగా దాల్చి ఉన్నాయి, వాటి నుండి నాకు విడుదల ఇచ్చేవాడు నువ్వే. ఆగని కన్నీటికు ముగింపు పలికేవాడు నువ్వే కదా. ప్రార్థన చేయండి, కొద్ది నిమిషాల చేతులు అలా పైకెత్తి ప్రభుతో మాట్లాడాడు. తిరిగి వెళ్ళేటప్పుడు ఒట్టిగా వెళ్ళకుండా ఆయన ఆశీర్వాదాలతో సమృద్ధిగా నింపబడి వెళ్ళాడు. హల్లెలూయా.
ఒంటరి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేను నానులే భయపడకు అన్నావు. నేనంటే నీకు ఎంత ప్రేమ ఏటయ్యా, నేనంటే నీకు ఎంత ప్రేమ యేసయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, ప్రభు మీద ఆధారపడు. నీ మనవి ఆలకించడానికి, నీ ఆవేదన అర్థం చేసుకోవడానికి, నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, పాదాల నుండి బ్రతికించుటకును. నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, చెప్పు చెప్పు, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా.
ఎవరు నీవే లేకుండా, నీ తోడే లేకుండా, నీవే లేకుండా ఉండాలి అయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలి అయ్యా. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, ఈ 40 దినాల ఉపవాస ప్రార్థనలలో దేవుని సన్నిధిలో ప్రార్థించిన నీ జీవితంలో ప్రభు తన ఘనమైన కార్యాలు చేయుటకు సిద్ధంగా ఉన్నారు. ప్రభు సన్నిధిలో విశ్వాసముతో ప్రార్థించు. ప్రభువు నానుకొని నీ ముందు కొనసాగినట్లయితే ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకొనునో వారిని పూర్ణ శాంతి గలవానివిగా కాపాడుతానని ప్రభు వాగ్దానం ఇచ్చారు. తన వాగ్దానము చేత ప్రభు బలపరచునై ఉన్నారు. ఆ వాగ్దానములో ప్రతి వారు బలపరచబడుటకు, ఆయన రాజ్యములో ఆయన యొక్క బిడ్డలుగా సిద్ధపరచబడుటకు, ఇదిగో ఈ యొక్క అంత్యకాలముల అపాయకరమైన దినములలో మనమంతా ఆయన బిడ్డలుగా సిద్ధపరచబడుటకు, ప్రతి కుటుంబములో ఉంటున్న శోధన, వేదన, బాధలన్నిటి నుండి జయము పొందుకొని ఆయన బలమైన సాక్షులుగా నిలబడుటకు ప్రభు తన ఘనమైన కార్యములు జరిపించలాగున 2 చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రాలు అర్పిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయం మీ దాసులను నిలబెట్టి ప్రతి ఒక్క హృదయముతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ప్రతి హృదయాన్ని పురికొల్పి బలపరిచినందుకు వందనాలు. విత్తబడిన మాటలు అందరి హృదయాలు ముద్రించి ఫలింపజేసి ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని మీ సాక్షులుగా నిలబెట్టుకొని దీవెనలతో నింపమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.